ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. నటి త్రిష విజయ్ ఇంటికి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. కార్ లోపల త్రిష హ్యాపీ ఫేస్ కూడా మనకి కనిపిస్తోంది. సో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఫైనల్ రిజల్ట్ బయటికి రాకపోయినప్పటికీ ఫైనల్ రిజల్ట్ ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభంజనాన్ని సృష్టించింది. జననాయకుడిగా విజయ్ ఆవిర్భవించారు అన్నది చాలా స్పష్టమైపోతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇవాళ ఉదయమే శ్రీవారి దర్శనానికి వెళ్ళారు త్రిష. అందుకు కారణం ఏంటి అంటే పాయింట్ నెంబర్ 1, ఇవాళ త్రిష బర్త్డే. కానీ అది అసలైన కారణమా అంటే కాదు అనాలేమో. ఇవాళ తమిళనాడు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫలితాల్లో విజయ్ పార్టీ గెలవాలి, విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకోవాలి అని వెంకన్నని త్రిష కోరుకుని ఉంటారు అని చెప్పి మనమంతా కూడా బలంగా నమ్ముతూ ఉన్నాము. సో ఇవాళ త్రిష ప్రేయర్స్ ఏమీ వృధా కాలేదు, ఆమె మొక్కులేమీ వృధా కాలేదు. ఇవాళ త్రిష నేరుగా శ్రీవారి దర్శనం అనంతరం విజయ్ ఇంటికి చేరుకుంటున్న ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాము. తమిళనాట హీరో విజయ్ అతను ఏర్పాటు చేసిన పార్టీ అనతి కాలంలోనే ఊహించిన దానికంటే కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కింగ్ మేకర్గా విజయ్ అవతరిస్తాడు అని ప్రెడిక్ట్ చేశాయి. కానీ వాస్తవానికి కింగ్గా విజయ్ అవతరిస్తున్నాడు అన్నది ఈ ఎన్నికల ఫలితాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. కేవలం యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసింది. కానీ మిగిలిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విజయ్ కింగ్ మేకర్గా అవతరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఇంకొన్ని సర్వేలు అయితే 10 లోపు స్థానాలకి మాత్రమే టీవీకే పరిమితం అవుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేసిన విషయాలు కూడా మనకి తెలిసిందే. కానీ ఇప్పుడు యాక్చువల్ నెంబర్స్ బయటికి వస్తూ ఉంటే ఒక్కసారిగా తమిళనాట ప్రజల తీర్పు, ప్రజల ఇంక్లినేషన్ ఎలా మారింది అన్నది కూడా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. ఇప్పటి